నిరంతరము కృష్ణుడితో తిరిగేటువంటి ఈ పంచపాండవులకి కృష్ణుడి యొక్క విశేషత, కృష్ణుడు ఎవరు అనేటువంటిది వాళ్ళకి సరిగ్గా అర్థం కావటం లేదు. అందుకని అప్పుడు కృష్ణుడు అన్నట్ట భీష్ముడి దగ్గర తీసుకెళ్ళి, ఓ భీష్మాచార్య, భీష్ముడికి కూడా ఆచార్యుడు అని పేరున్నది, ఆయన కూడా ఒక గురువే. సో నా దగ్గర గురువు లక్షణాలు లేవు, భీష్ముడితో అంటున్నాడు కృష్ణుడు, నా దగ్గర ఆచార్యుడి లక్షణాలు లేవు, వీళ్ళ దగ్గర శిష్యుడి యొక్క లక్షణాలు లేవు. ఎందుకు? చరువు ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు నాన్నగారు మాస్టర్ అయినా కూడా ఈయన పిల్లల్ని మళ్ళీ ఇంకో మాస్టర్ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. కారణం ఏంటి? మమకారం అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కొట్టాలి, పాఠం రాలేదు, ఓ దెబ్బ వేసైనా సరే వీడికి చెప్పాలి, వీడిని మంచి పౌరుడుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన, మమకారము ప్రేమ రెండూ కూడా ఇక్కడ అడ్డుపడుతూ ఉంటాయి. దానికి తల్లి సహకరిస్తూ ఉంటుంది ఎక్కువగా. కొట్టద్దులేండి, మన పిల్లాడేగా, మనం కొట్టుకుంటే ఎట్లాగా, మనమే నిదానంగా చెప్పకపోతే ఎట్లాగా అని అంటాం అనేటువంటిది. అందుకని మళ్ళీ మనం ఇంకో చోటకి పంపిస్తున్నాము. ఆ మాదిరి లక్షణాన్ని కృష్ణుడు ఈ పాండవుల దగ్గర గ్రహించాడు.